వినాయక చవితి వచ్చిందంటే విశాఖవాసులు తమ సృజనాత్మక అంతా వెలికితీసి భిన్న ఆకృతిలో గణేశుని తయారు చేసి వేడుకలు జరుపుతారు. ఏనుగు తొండం, ఏనుగు వాహనం, బాణపొట్ట, ఏనుగు దంతం ఇలా మరే దైవానికి లేని భిన్న ఆకృతి గణపతి సొంతం. అందుకేనేమో అందరూ బొజ్జ గణపయ్యను వివిధ రూపాలు తీర్చిదిద్ది ముచ్చట పడతారు. గణపతి నవరాత్రులలో భాగంగా బొజ్జ గణపయ్యను విభిన్నంగా తీర్చిదిద్ది విశాఖవాసులు జరుపుతున్న చవితి వేడుకలు చూద్దాం రండి. విశాఖలో గణేశుడు ఒక్కో చోట ఒక్కో రూపంలో దర్శనమిస్తున్నాడు. బెల్లం అనగానే గుర్తుకొచ్చే అనకాపల్లిలో బెల్లం ముద్దులతో వినాయకుణ్ణి తీర్చిదిద్దారు. 75 అడుగుల ఎత్తున ఈ బెల్లం వినాయకుణ్ణి చూడటానికి విశాఖ నుంచి కూడా జనం తండోపతండాలుగా వస్తున్నారు. ఒక్కో చోట 70 అడుగుల నీలవర్ణపు గణపతి అందర్నీ అలరిస్తున్నాడు. నీల మేఘశ్యామ గణపతి ఈసారి చాలా ప్రత్యేకమైనది. మంచు కొండల సెట్టింగ్లతో ఉన్న గణపతి కూడా విశాఖకే ప్రత్యేకం. 4 ఏళ్లుగా ఒక్కోసారి ఒక్కో ఆకృతిలో గణేశుణ్ణి రూపొందించి పూజలు చేస్తున్నామని చెప్తున్నారు. మంచు కొండలోని దీన్ని ఒక డిఫరెంట్ గా తయారు చేసాం. ఇన్ని మంది చేస్తున్నారు, చాలా మంది చేస్తున్నారు. దాని మీద ఒక వెరైటీగా చేయాలనుకున్నాం. మేము వెరైటీగా చేసాం. ఇదే మాకు ఆనందంగా ఉంది. మేము ఇప్పటికీ 4 సంవత్సరాల నుంచి చేస్తున్నాం. 4 డిజైన్ అనేది 4 సంవత్సరాలు 4 వెరైటీలు పెట్టాం. ఇది 4వ సంవత్సరం 4వ వెరైటీ. ఈ రూపాలే కాదు, బర్త్డే కేక్ కట్ చేస్తే కనిపించే బాల గణపతి మొదలు ఇక్కడ ఒక్కో పందిట్లో ఒక్కో రకమైన ఆకృతిలో గణేశుడు అలరిస్తున్నాడు. ఎప్పటికప్పుడు కొత్త నమూనాతో ఆకట్టుకొని బహుమతులు పొందటం అలవాటైన వారు తమ ప్రాంత వినాయకుడు ప్రత్యేకంగా కనబడాలని కోరుతున్నారు. అలాంటిదే ఈసారి రెస్టారెంట్ గణేశుడు. గత 6 ఇయర్స్ నుంచి చాలా గ్రాండ్ గా వినూత్నంగా ఇయర్ ఒక వినూత్నంగా వినాయకుడిని ప్రతిష్ఠించి ఉత్సవాలు జరుపుతున్నాము. ప్రతిసారి కూడా మాకు మంచి స్పందన వస్తుంది, పేందర్పేట నుంచి కానీ వేరే ఏరియాల నుంచి కానీ. ఎందుకంటే సంవత్సరంకి ఒకసారి నెమలు అదే పావురాల రూపంలో పెట్టేటప్పుడు కూడా ఫస్ట్ ప్రైజ్ వచ్చింది. వాళ్ళు మన ఏవిఎన్ఎల్ వచ్చి ఇచ్చారు. ఇప్పుడు కూడా చాలా కిందటి సంవత్సరం కూడా ఉగ్ర రూపంతో వినాయకుడు. ఇప్పుడు ఏంటంటే రెస్టారెంట్ మోడల్లో విఘ్నేశ్వరుని పెట్టారు. దీనికోసం చంద్రయానం కోసం ఒక సంవత్సరం పెట్టాము. దీనికోసం అయితే పిల్లలు గత 15-20 రోజుల నుంచి చాలా కష్టపడి పగలు రాత్రి డెకరేషన్ చేసి మా ఏరియాకి మంచి పేరు తీసుకురావాలని కష్టపడి ఇక్కడ ప్రతిష్ఠించారు. అలాగే అందరూ వచ్చి చూసి ఆనందపడి అందరి ఆశీస్సులు, ఆ విఘ్నేశ్వరుడు ఆశీస్సులు పొంది కుర్రోళ్ళకు కూడా మంచి దీవెనలు ఇస్తే వాళ్ళు ఇంకా ఫర్దర్గా మంచి పొజిషన్కి వెళ్ళాలని కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ సార్. ఇష్టమైన పండుగను వినూతంగా జరుపుకోవటానికి ఆసక్తి చూపుతున్న విశాఖవాసులు ప్రత్యేకమైన పందిళ్లను, వినాయక విగ్రహాలను తీర్చిదిద్దుతూ అందరినీ ఆకట్టుకుంటున్నారు.